హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. రంజాన్ టైంలో స్పెషల్గా దొరికే హరీస్ అండి. చికెన్తో చేసుకుంటారు, మటన్తో చికెన్తో రెండిటితో చేసుకుంటారు. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యము మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక గ్లాస్ కొలతతో తీసుకోండి. అలా నానబెట్టుకోవాలి 2 hours ముందు. తర్వాత మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనికి ఫ్రెష్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు, రైస్ అన్నీ కూడా వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో అది ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ నానబెట్టిన వాటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పప్పులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. ఈ హరీస్ అయితే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట దొరికే హరీస్తో పోల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని పప్పులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మన కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఎండిపోయిన గులాబీ రేకులు ఇవి, అవి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే స్కిప్ చేసేయచ్చు. పుదీనా ఆకులు వేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా అలా మన వేలు సగం మునిగే వరకు చికెన్లో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టండి. ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచుకోవాలి. 7-8 విజిల్స్ తర్వాత చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. ఉడికిన దాన్ని మనం పప్పు కవ్వంతో కానీ లేకపోతే గరిటెతో కానీ తిప్పుతూ ఉండాలి. ఇంకా స్మూత్ అవ్వడానికి, మన హరీస్ అనేది టెక్స్చర్ ఎలా ఉంటుందో అలా రావడానికి మనం కలుపుతూ ఉండాలి. కొంచెం సగం కలిపిన తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ అయినా కూడా మనకి సేమ్ బయట దొరికే టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ 50 grams నెయ్యి తీసుకుంటున్నాను. చికెన్ నేను ఎంత తీసుకున్నానంటే ఒక 3/4 kg చికెన్ తీసుకున్నాను. 3/4 kgకి 50 grams నెయ్యి తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది కాబట్టి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను బోన్స్ ఉన్న చికెన్ అన్ని సపరేట్ చేసి సూప్ లాగా చేశాను. నేను అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఇలా మొత్తం మనం కలిపిన తర్వాత చూసారా, చాలా బాగా కనిపిస్తుంది కదా. స్మెల్కే నోరు ఊరిపోతుంది. అంత బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. అసలు చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా బోన్స్ ఉన్న చికెన్ అయితే నేను సూప్ ఎలా చేశానో చూపిస్తాను. అందులో కారము, మనం చికెన్ కడిగి పెట్టుకొని అందులో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఆయిల్ అన్నీ కలుపుకోవాలి. ఫస్టే కలుపుకొని మనం ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఇందులోనే వేసుకోవాలి. మసాలా దినుసులు కూడా వేసుకొని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ముక్కలకు అన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం ఆ హరీస్ అయ్యేలోపు మన సూప్ కూడా రెడీ అయిపోతుంది. ఇదొక స్టవ్ పైన అదొక స్టవ్ పైన పెట్టుకుంటే మళ్ళీ ఇది సపరేట్ చేయాల్సిన అవసరం లేదు.
మనం అది కుక్కరు స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకో స్టవ్ పైన పెట్టేసుకున్నామంటే మనకు సూప్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా 2-3 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి పెట్టేసుకోండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని మనం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సూప్ అనేది బాగా కుక్ అవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఇంకా మిగిలిన వీడియోస్ కూడా చూడండి, చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇలా మనకి ఎంత వాటర్ కావాలో, సూప్ ఎంత క్వాంటిటీ కావాలో అలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సాల్ట్ అనేది ఫస్ట్ వేసినా కూడా తర్వాత టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం హరీష్లోకి కానీ హలీంలోకి కానీ సూప్ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారా, అచ్చం బయట దొరికే హరీస్ లాగే టెక్చర్ అయినా మనకి టేస్ట్ అయినా చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు చేస్తే ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాను కదా, అవి కొన్ని ఇందులో వేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి లాస్ట్లో గార్నిష్ కోసమైనా లేకపోతే అందులో పైన వేసుకొని తినడానికైనా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.